బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాట్లు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో సీఎం చర్చిస్తున్నారు. హౌస్లో తెలంగాణ రాష్ట్ర సమస్యలే కాకుండా ఇతర రాష్ట్రాల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకుని పోయే విధంగా సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అనంతరం జరిగే సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి లోక్సభలో ప్రతిపక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత కె కేశవరావు తదితర ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించి దానికి జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, త్రిపుర ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ సీఎంలను కూడా పిలిచి కేంద్ర ప్రభుత్వ వైఖరిని, ప్రస్తుతం గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడమే కాదు, వచ్చిన అతిథులు కూడా ఖండించడం జరిగింది. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కుల మత చిచ్చులతో దేశాన్ని పాలిస్తుంది. గతంలో ఎన్నడూ పాలించని విధంగా ఈరోజు పాలించి దేశ ప్రజల నెత్తిన అనేక భారాలు మోపుతుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే మండిపడతా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎదుగుతుందని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సంబంధించిన రాష్ట్రాల సమస్యలతో పాటు మహారాష్ట్రలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయా రాష్ట్రాల ఎంపీలను కలుపుకొని రేపు భవిష్యత్తులో పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం చేసేందుకే ఈరోజు ఎంపీలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క సాయం కూడా చేయని పక్షంలో ఈ సమావేశాల్లో ఖచ్చితంగా కేంద్రాన్ని నిలదీసేందుకే సిద్ధం అయ్యే విధంగా